అందరికీ నమస్తే అండి. ఒక అద్భుతమైన ఒక గ్రామాన్ని ఇప్పుడు చూపించబోతున్నాం. అయితే ఈ గ్రామాన్ని చాలామంది చూశారు, ముఖ్యంగా వెళ్ళి ఉంటారు, వినే ఉంటారు. ఆ గ్రామం పేరు అజ్జరం అండి. ఒక వజ్రం లాంటి గ్రామం ఇది. ఈ గ్రామ జనాభా కేవలం 3,000 మందే అయినప్పటికీ ఈ ఊళ్ళో ఉన్న ఒక కళ, ఒక హ్యాండీక్రాఫ్ట్ కూడా అనొచ్చు, ఇత్తడి తరువాత కంచుతో బ్రాస్ ఐటమ్స్తో నెంబర్ 1. బహుశా వరల్డ్లోనే ఇటువంటి గ్రామం మనకి ఇదొక్కటే అని నేను అనుకుంటాను. గతంలో ఒరిస్సా దగ్గర ఒక గ్రామాన్ని చూశాను. అయితే ఆ గ్రామాన్ని మించి ఈ అజ్జరం ఈ ఇత్తడి ఐటమ్స్, అద్భుతమైన కళాఖండాలు ఈ ఊర్లో తయారవుతాయి, విక్రయాలు చేస్తారండి. అయితే అసలు ఈ ఊరు ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. రెండో పార్ట్లో అసలు ఆ ఊళ్ళో తయారవుతున్న అన్ని రకాల ఐటమ్స్ మీద రెండో వీడియో వస్తుందండి. ముందు ఈ ఊరు పచ్చదనం, ప్రకృతి, అందం, ఆధ్యాత్మికం అన్నీ కలబోసి ఈ వీడియోలో చూపించాలని నేను అదిగో తణుకు వైపు నుంచి వచ్చాను అనమాట. చూడండి ఎలా ఉందో ప్రకృతి. రహదారి పక్కనే పచ్చని వరిచేలండి, కొబ్బరి చెట్లు అండి, మామిడి చెట్లు, అరటి చెట్లు, వాణిజ్య పంటలు, అరటి తోటలు. చూసారు రోడ్డు వారకే ఎలాగుందో, రోడ్డు పక్కనే పచ్చదనం, ఇటువైపు కొబ్బరి చెట్లు, మధ్యలో సన్నటి రహదారి. ఇది తణుకుకి సుమారుగా ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రహదారి మళ్ళీ పెరవలకి గ్రామంలో కొలుతుంది. పెరవలంటే చెన్నై కోల్కతా రహదారిలో తణుకు తర్వాత ఉంటుందన్నమాట అండి. ఇది పెరవలి మండలంలోకి వస్తుంది. పెరవలి గ్రామానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఊరిని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి చూద్దాం. మధ్యలో ఒక షాపులోకి వెళదామండి. ఇత్తడి సామాన్లు చూపించే ఒక రెడ్డి గారి షాపు, అది చూసిన తర్వాత ఊళ్ళోకి వెళదాం. ఈ షాపు ఎదురుండగా చూసారే పెద్ద షాపు, ఇది కార్ఖానా కూడా, భాస్కర్ రెడ్డి గారు అండి. చాలా అద్భుతమైన గ్రామం ఇది. ఈ ఊరు 3,000 జనాభా ఉంటుంది. ఇందులో 1,500 మందికి ఇటువంటి పరిశ్రమలోనే ఉపాధి పొందుతున్నారు. చూడండి, లిటరసీ ఇవి కూడా ఎక్కువే. గ్రామంలో వరి ఇవన్నీ వ్యవసాయం చేస్తారు. చూడండి ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి షాప్ ఎదురుగా ఉన్న చెరువు, ప్రకృతి ఎంత బాగుందో చూడండి. అంటే ప్రకృతికో గోదావరి జిల్లాలో మీకు చెప్పనక్కర్లేదు కదా, చక్కని ప్రకృతి కనిపిస్తుందండి. చూడండి. దీని తరువాత మనం భాస్కర్ రెడ్డి గారి దుకాణంలోకి వెళ్ళి జస్ట్ ఒక 3 మినిట్స్ కొన్ని ఇత్తడి ఐటమ్స్ చూసేసి మళ్ళీ ఊళ్ళోకి వెళదాం. ఇదేనండి భాస్కర్ రెడ్డి గారి షాపు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో లోపలికి వెళ్తే. ఇదొక ప్రపంచం అండి, అద్భుతమైన ప్రపంచం. ఒక వంట సామాన్లే కాదండి, ఆధ్యాత్మికంగా చూస్తే దాదాపు అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు, అద్భుతం. ఒక అంటే ఇత్తడైనా పుత్తడిలానే కనిపిస్తున్నాయండి బొమ్మలు. చూడండి, ఒక బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటాయి. ఒక అద్భుతమైన కళ ప్రక్రియ. అసలు మీరు అజ్జరం గ్రామానికి వచ్చి ఒక్కసారి చూస్తే తప్ప ఈ పరిశ్రమ అద్భుతాన్ని, ఇక్కడ కళా నైపుణ్యాన్ని మీరు ఎంతో అభినందించక మానరు అనమాట అండి. చూడండి, ఈ సామాను అన్నీ విక్రయానికి రెడీ. ఈ సామాన్లు లక్షల్లో ఉంటాయి. కొన్ని ఒక కోటీశ్వర్లు ఏంటి, కొన్ని దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తాయి. అసలు ఇవి యాంటిక్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట అండి. చూశారు కదండి,
అజ్జరంలో ఊళ్ళో ఈ పరిశ్రమపై ప్రత్యేక వీడియో రెండో వీడియోగా వస్తుంది. ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళదామండి. ఊరు ఇప్పటి వరకు తణుకు నుంచి వచ్చిన పచ్చటి రోడ్డు చూశారు. ఇప్పుడు ఊరి మధ్యలోకి వెళదామండి. ఇక్కడ చూసారా గ్రామదేవత చాలా అందంగా కట్టారు గుడి. చూడండి, గ్రామదేవత గుడి ఇక్కడ చాలా అందంగా ఉన్నారన్నమాట అండి. గ్రామదేవతకి చక్కటి గుడి కట్టారు. చూడండి, తుమ్మాల అమ్మవారి గుడి అంటండి. అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి. గ్రామాల్లో దేవతారాధన ఒక సాంప్రదాయం అనమాట అండి. భారతీయ సంస్కృతి కాదు, తెలుగు సంస్కృతిలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో గ్రామదేవతల్ని చాలా బాగా కొలుస్తారు. ఒక్కో గ్రామంలో 2-3 గ్రామదేవతలు ఉంటారండి. పూర్వం ఈ గ్రామాన్ని గ్రామదేవతలే కాపాడేవారు అనేది చాలా పూర్వకాలంలో పెద్దలు కూడా చెప్తారు. వాళ్ళ వంశీకులు కూడా ఈరోజుకి చెప్తారు. ఇది ఒక రామాలయం అండి. ఇది కాస్త పెక్యులర్గా ఉంది. ఈ రామాలయం ఒక భవనం మాదిరిగా కట్టారు. ఈ రామాలయం చూడండి. మన్యవీడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది చూడండి. ఊరు మధ్యలో చక్కగా పక్కనే పెంకిటిల్లు, కొబ్బరి చెట్లు, ఊరు మధ్యలో సీతారామరాజు గారు చూడండి విగ్రహం, పెద్ద విగ్రహం. ఇక్కడ ఈ ఊరు గురించి పక్కనే ఉన్న ఒక రాజుగారితో మాట్లాడదామండి. ఆయన పేరు కూడా సీతారామరాజు గారే యాదృచ్ఛికంగా. ఆయన ఏమంటున్నారో చూడండి. ఈ విగ్రహం కాశీ అన్నపూర్ణ అమ్మవారిది. చాలా బాగుంది కదండి. ఒకసారి ఈ ఊరు గురించి సీతారామరాజు గారిని మాట్లాడితే ఆయన మనసులో మాట చెప్తారు. చూడండి, బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ అవతల నుంచి కూడా వస్తారు. పూర్వం నుంచి ఇత్తడికి ప్రసిద్ధి అజ్జరం. వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది, బాగా చేస్తారు జనం. వ్యవసాయం ఊరు చేనుంటే 60 బస్తాల దాకా పండిస్తారు. ఇతర పంటలు ఏముంటాయి సార్? ఇంకా పెద్ద ఎక్కువ పంటలు అరటి తోటలు అవి తక్కువ అండి మా ఊరు. మిగతా తాటిపర్రు అవన్నీ పక్కనే కదా. అవునండి. ఈరోజు దానికి ఉంటుంది. అజ్జరం ఊడిపి వ్యవసాయం ఎక్కువ. సస్యశ్యామలం డబ్బన్ ఊరు మా ఊరు. పల్లెటూరు అయినా డబ్బన్ ఊరు మా ఊరు. వ్యాపారం గురించి మరి చాలా బాగుంటుంది. ఈ ఊరు మధ్య నుంచి ప్రయాణం చేస్తే దారి పొడన అనేక గుళ్ళండి. శివాలయం, విష్ణాలయం, ఇంకొక సామాజిక వర్గ రామాలయం, గ్రామదేవతలు. అబ్బబ్బా, అసలు ఈ ఊరు వీధిలో ప్రయాణం చేస్తుంటే ఒక గ్రామంలా లేదండి, టౌన్ లక్షణాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఊళ్ళో బిజినెస్ పరంగా వచ్చేవారు కూడా ఎక్కువ అవడంతో చక్కటి వసతి కూడా ఉన్నాయి. ఇటు గ్రామదేవతలు, దేవుళ్ళు, అటు వ్యవసాయం, ఇటు ఇత్తడితో తయారైన వ్యాపారం. ఊరంతా చాలా మెరుగైన ఆర్థిక పరిస్థితి కన్నా ఉండే ఊర్లా కనిపిస్తుంది అనమాట అండి. చూడండి, ఎడమ వైపున మరో గుడి. ఇలా ఈ గుళ్ళు చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పారు. చూడండి, ఇక్కడ వ్యాపారం కానీ, పురాతన పెంకుటిల్లు, భవనాలు, ఆధునిక భవంతులు, ఊరు మధ్యలో కార్లు చూడండి. అసలు మరోవైపు సినిమా అభిమానుల పోస్టర్లు. అసలు ఇక్కడ గ్రామదేవత అసలు భలే ఉందండి ఊరు. ఒక ప్రధాన రహదారి మాత్రమే చిత్రీకరించాను. ఇక్కడి నుంచి అలా పెరవలికి నేను ప్రయాణం చేస్తే అద్భుతమైన వాతావరణం కనిపించింది అనమాట అండి. చూడండి, వేల జనాభా కలిగిన ఊరు మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అందుకే ఇందాక నేను అజ్జరం వజ్రం లాంటి ఊరని, కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతున్న ఊరుగా చెప్పవచ్చు ఇది. కానీ ఊరందరూ చాలా మంచి వాళ్ళు. ఏది అడిగినా సరే చాలా గౌరవంగా చెప్తున్నారు. వ్యాపారస్తులు కూడా చాలా రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నారు. చూడండి, పెరవలు వెళ్ళే రోడ్లో అందం చాలా బాగుంది. చూడండి, అసలు ప్రకృతి అంటే అజ్జరం.
వజ్రం. ఈ ప్రకృతి చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి చూడండి, ఎడమ వైపున మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, ఆ పచ్చదనం చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఈ వారంలోనే చిత్రీకరించాను. వాతావరణం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఎడమ వైపున వాతావరణం, కుడి వైపున వాతావరణం అంతా ఒకేలా పచ్చగా, మధ్యలో తారు రోడ్డు. ఇక్కడ ఏదో కొంత అక్రమలు ఏదో తొలగించినట్టు ఉన్నారండి. కొన్ని చెట్లు నరికి శుభ్రం చేశారు. ఇప్పుడు పెరవల నుంచి నిడదవోలు కాలువ, అంటే దీన్ని కాకరపొర్రు కాలువ అంటారండి. మనం ఈ కాలువ కట్టుకొచ్చాం. ఈ కాలువ కూడా చాలా బాగుంటుంది. గోదావరి జలాలు నరసాపురం, మొగల్తూరు వరకు తీసుకెళ్లే కాలువ ఇదే. 2 లక్షల ఎకరాల ఆయకొట్టు కాలువ. ఇటు ఎడమ వైపున కాలువ, మధ్యలో రహదారి, కుడివైపున ప్రకృతి. చూడండి పెరవల వరకు ఎంత అందంగా ఉంటుందో ఇక నేను వ్యాఖ్యానం చేయను. మీరే ఈ ప్రకృతిని చూస్తూ ఆస్వాదించండి. పెరవరి గ్రామంలోకి వచ్చేసామండి. ఇక్కడ 150 సంవత్సరాల లాకులు ఉంది, చాలా ఓల్డ్. ఈ పెరవల గ్రామం చూసారా, ఇక్కడ లాక్కు చాలా ఓల్డ్ లాక్కు. చాలా కొన్ని వేల ఎకరాలకి ఈ లాకుల ద్వారా పరిసర గ్రామాలకి ఇది నీరు అందిస్తుంది. ఇక్కడ చూడండి పెద్ద లాకు, దీని వయసు 100 ఏళ్ళ పైనే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో లాకు వస్తుంది. ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన లాకులు. అసలు కాటన్ ద్వారా పెట్టిన సాగునీటి వ్యవస్థ ఈ రోజుకి పదిలంగా ఉందన్నమాట అండి. 1853లో ప్రారంభమైన ధవళేశ్వరం బ్యారేజీ తరువాత తవ్విన కాలువలే ఈనాటికి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను పరిరక్షిస్తుంది. చూడండి ఇక్కడ ఈ లాకు ఎంత అందంగా ఉందో. పెరవలి లాకు అసలు సాగునీటి వ్యవస్థ ఒక అద్భుతం అనమాట అండి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు అటు ఏలూరు కాలువ, అత్తిలి కాలువ, తరువాత ఈ కాకరపొర్రు కాలువ, మళ్ళీ ఈ కాలువల నుంచి అనుబంధ కాలువలు ఒక 6 డజన్ విడిపోతాయి. అలాగే గోదావరి ఒడ్డునే బ్యాంక్ కెనాల్ కూడా ఉంది. మీకు ఆచంట గ్రామీణ ప్రాంతంలో చేసినప్పుడు మీకు బ్యాంక్ కెనాల్ కూడా చూపెట్టాను. ఈ లాక్ చూసారా, 140 సంవత్సరాల పైనే దీని వయసు ఉందంట. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం పెరవల్లి నిడదవోలు ప్రధాన రహదారితో ఈ వీడియోను ముగిస్తున్నామండి. ఎందుకంటే ఇది నర్సాపురం నుంచి బయలుదేరి నిడదవోలు, కొవ్వూరు, ధవళేశ్వరం నుంచి రాజమండ్రి వరకు ఇది ప్రధాన రహదారి. మధ్యలో పెరవల పైనుంచి చెన్నై కోల్కట్ రహదారి వెళుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నమస్తే అండి.